హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ నుంచి చాప్టర్ 4 ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో ఎక్సర్సైజ్ 4.2 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ బేస్డ్ ఆన్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. సో ముందుగా ఈ ఎక్సర్సైజ్ మనకి కంప్లీట్గా అర్థం అవ్వాలంటే ముందు మనకు ఒక డెఫినేషన్ తెలియాలి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అదేంటో చూద్దాం. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఏ నెంబర్ ఈజ్ సెడ్ టు బి ఇన్ ది స్టాండర్డ్ ఫార్మ్ if it is expressed as the product of a number between 1 and 10 and the integral powers of 10. ఇలా చెప్తే మనకి ఏమర్థం కాదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ 3000 ఉందనుకోండి. 3000 అనే నెంబర్ తీసుకుంటే ఈ నెంబర్ ఈజ్ సెడ్ టు బి ఇన్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ బిట్వీన్ 1 and 10. ఈ నెంబర్ ఖచ్చితంగా 1కి 10కి మధ్యలో ఉండాలి, కానీ దిస్ వాల్యూ ఈజ్ 3000. సో ఇప్పుడు ఇది యూజువల్ ఫామే తప్ప స్టాండర్డ్ ఫామ్ కాదు. ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఫామ్ చేయాలంటే ఈ నెంబర్ ఖచ్చితంగా 1కి 10కి మధ్యలో ఉండి అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ 10 పవర్స్లో రాస్తే కనుక ఈ నెంబర్ని 1కి 10కి మధ్యలో ఉండేటట్టు అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ 10 రాస్తేనే ఈ నెంబర్ స్టాండర్డ్ ఫామ్లో ఉన్నట్టు. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం? 3000 మీన్స్ 3 into 1000 అని రాసుకోవచ్చు. 3 అనే నెంబర్ ఇప్పుడు 1కి 10కి మధ్యలో ఉంది అండ్ 1000 వీ కెన్ రైట్ యాజ్ 10 cube. సో ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 3000 ఈజ్ 3 into 10 cube. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ విచ్ ఈజ్ లైస్ బిట్వీన్ 1 and 10 ఇంక్లూడింగ్ 1 and 10 ఆల్సో అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ 10 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ 10 ఇలా రాస్తేనే స్టాండర్డ్ ఫామ్ అంటారు. ఇది 10 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా చేస్తాం. అదే ఇట్లా ఉంటే కనుక 0.0003 అని ఉంటే కనుక ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ నెంబర్ 1 కంటే తక్కువ, 0 పాయింట్ అంటే <1. మరి 1కి 10కి మధ్యలోకి తీసుకురావాలి అంటే ఇక్కడ 3 తర్వాత పాయింట్ తీసుకురావాలి, కానీ దీని వాల్యూ మారకూడదు. ఇక్కడికి పాయింట్ తీసుకురావాలంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 ఆఫ్టర్ 3 తర్వాతకి రావాలంటే 1 2 3 4. కాబట్టి ఈ నెంబర్ని 0.0003 ఇంటూ పాయింట్ ఇక్కడికి రావాలంటే 10,000తో మల్టిప్లై చేయాలి. సేమ్ నెంబర్తో కూడా డివైడ్ చేయాలి. సో ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు దీని వాల్యూ 3 అవుతుంది బై 10,000. సో 10,000 మీన్స్ 10 power 4, 3 by 10 power 4. ఇది పైకి తీసుకొస్తే కనుక 3 into 10 power of -4. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫామ్. ఇప్పుడు ఈ నెంబరు 1 కంటే తక్కువ, కానీ మనం దేంట్లోకి తీసుకొచ్చాం? 1కి 10కి మధ్యలో ఉండేటట్టు రాసి మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ పవర్స్లోకి మార్చాం. ఇట్లా అంటే ఇదేమో 10 కంటే ఎక్కువ, ఇదేమో 1 కంటే తక్కువ. కాబట్టి ఈ రెండు నెంబర్స్ను కూడా మనం స్టాండర్డ్ ఫామ్లో రాయొచ్చు. ఒకవేళ 10 కంటే ఎక్కువ ఉంటే కనుక ఇంటిగ్రల్ పవర్స్ ప్లస్లో వస్తాయి. మనకి ఇచ్చిన నెంబర్ కనుక 1 కంటే తక్కువ ఉంటే ఇంటిగ్రల్ పవర్స్ ఏమవుతాయి అంటే నెగిటివ్స్ వస్తాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే కనుక ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఈజీగా చేయొచ్చు. సో ఎక్సర్సైజ్ 4.2లోకి మనం వెళ్దాం. Exercise 4.2 first question is express the following numbers in the standard form. The first question is 0 point. How many zeros are there? 1 2 3 4 5 6 7 8 9. So 9 zeros you can count is 0.1 2 3 4 5 6 7 8 9. After that 947 is there. ఇప్పుడు మనం స్టాండర్డ్ ఫామ్లో రాయాలంటే ఇది ఖచ్చితంగా 1కి 10కి మధ్యలో ఉండాలి అకార్డింగ్ టు ది స్టాండర్డ్ ఫామ్. కానీ ఇది 1 కంటే చాలా తక్కువ, 0 పాయింట్. కాబట్టి ఇది మనం పాయింట్ ఇక్కడికి తీసుకురావాలి. 9 పాయింట్ అని రాస్తే కనుక 9 పాయింట్ అని తీసుకొస్తే ఆ నెంబర్ ఖచ్చితంగా 1కి 10కి మధ్యలో ఉంటుంది. కాబట్టి
ఇక్కడికి పాయింట్ రావాలంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డిజిట్స్ ఎన్నో కౌంట్ చేయండి. మొత్తం టోటల్గా 9 zeros ఉన్నాయి అండ్ 9 కూడా ఒక నెంబర్, మొత్తం 10 ఉన్నాయి. కాబట్టి ఇంటూ 10^10 చేయండి. 0. రైట్ 9 zeros. 1 2 3 4 5 6 7 8 9 947 ఇంటూ పాయింట్ ఇక్కడికి తీసుకొస్తే కనుక 1కి 10కి మధ్యలో ఉంటుంది నెంబర్. కాబట్టి ఇక్కడికి మూవ్ చేయాలంటే అది ఏం చేయాలంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసి సేమ్ నెంబర్తో డివైడ్ చేయాలి. అది ఓకే, కానీ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడండి. 9 వరకు 9 zeros ఉన్నాయి అండ్ 9 మొత్తం 10 ఉన్నాయి. ఇక్కడికి పాయింట్ రావాలంటే 10 కాబట్టి ఇంటూ 10^10 వేయండి. సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసి సేమ్ నెంబర్తో డివైడ్ చేయాలి. కాబట్టి ఈ రెండు సింప్లిఫై చేస్తే కనుక 9.47 అవుతుంది. ఇప్పుడు ఈ నెంబర్ ఈ రెండు మల్టిప్లై చేస్తే 9.47. ఆల్రెడీ బైలో 10^10 ఉంది. కాబట్టి ఫార్ములా ప్రకారం 1/a^n is equals to a^-n. సో దిస్ వాల్యూ విల్ బి 9.47 into 10^-10. So this is the standard form of a given number. ఇప్పుడు మనం వచ్చిన ఆన్సర్ని అబ్జర్వ్ చేస్తాం. 9.47 అంటే ఇచ్చిన స్టాండర్డ్ ప్రకారం 1కి 10కి మధ్యలో ఉంది. 9.47 లైస్ బిట్వీన్ ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్ బట్ లైస్ బిట్వీన్ 1 and 2. కాబట్టి రేషనల్ నెంబర్ అయినా పర్లేదు, 1కి 10కి మధ్యలో ఉంటే చాలు. అండ్ ది ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేసి ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ 10లో ఉండాలి. కాబట్టి దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ గివెన్ నెంబర్. సో second one 543. After that how many zeros are there? Count it. 1 2 3 4 5 6 7 8 9. జాగ్రత్తగా కౌంట్ చేయండి అండ్ జాగ్రత్తగా నెంబర్స్ వేసుకోండి. 9 zeros ఉన్నాయి. సో కీప్ 9 zeros లైక్ దిస్. కౌంట్ చేయండి 1 2 అట్లా, కానీ జీరోసే పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9. ఇలా ప్రాక్టీస్ చేయటం చేస్తే ఈజీగా ఉంటుంది. లేకపోతే జీరోస్ మిస్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రా రావచ్చు 10 కంటే ఎక్కువ. సో దీన్ని మనం 1కి 10కి మధ్యలోనే రాయాలి అంటే 0.5 అని ఉంటే కనుక 1కి 10కి మధ్యలో ఉంటుంది. పాయింట్ ఇక్కడ ఉన్నట్టు ప్రజెంట్ 2 అనే నెంబర్ని 2.0 అని రాసుకోవచ్చు, 3 అనే నెంబర్ని 3.0 అని రాసుకోవచ్చు, లేదా 3.00 అని రాసుకోవచ్చు. సో పాయింట్ ఇక్కడ ఉన్నట్టు, ఇక్కడున్న పాయింట్ ఈ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. కాబట్టి ఇక్కడున్న పాయింట్ని ఇక్కడికి రావాలంటే ఇక్కడికి ఎన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఈ మధ్యలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడికి పాయింట్ తీసుకొస్తే కనుక 1కి 10కి మధ్యలో వచ్చింది. కాబట్టి కౌంట్ చేయండి డిజిట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ నెంబరు 1 కంటే ఎక్కువ కాబట్టి మనకి ఇంటిగ్రల్ పవర్స్ నెగిటివ్ రావద్దు, పాజిటివ్ వచ్చింది. కానీ మొత్తం ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. కాబట్టి ఈ నెంబర్ని 10^11తో మల్టిప్లై చేసి 10^11తో డివైడ్ చేయండి. 5 4 3 9 zeros are there. 1 2 3 4 5 6 7 8 9 ఇంటూ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం కోసం పాయింట్ మొత్తం 11 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇంటూ 10^11/10^11 చేయండి. అప్పుడు ఈ రెండు సింప్లిఫై చేయండి. బై చేసినప్పుడు మనం 10^11 అంటే బై 1 after 11 zeros. కాబట్టి బై చేసినప్పుడు పాయింట్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటుంది, ఇక్కడికి వచ్చింది. కాబట్టి నేను యారో పెట్టినట్టు ఇక్కడేమో ఈ రెండు సింప్లిఫై చేయండి. ఈ ప్రాబ్లంలో ఈ రెండు సింప్లిఫై చేస్తే ఈ నెంబర్ ఏమవుతుందంటే 5.43 వస్తుంది. పక్కన ఈ జీరోస్ రాసుకోవచ్చు, కానీ పాయింట్ తర్వాత ఓన్లీ జీరోస్ ఏమున్నాయి కాబట్టి లాస్ట్లో ఇవి రాకపోయినా పర్లా. కాబట్టి రిమైనింగ్ 10^11. సో ఈ దిస్ నెంబర్ అండ్ డినామినేటర్ 10^11 సింప్లిఫై చేస్తే కనుక ఇలా వచ్చింది ఇంటూ 10^11. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ గివెన్ నెంబర్. నెక్స్ట్ నెంబర్ ఈజ్ థర్డ్ వన్ 483. ఆఫ్టర్ 1 2 3 4 5 zeros. 483 1 2 3 4 5 zeros. So this is also the number greater than 10. సో మనం 1కి 10కి మధ్యలోనే రావాలంటే పాయింట్ ఇక్కడికి రావాలి.
ఇక్కడికి రావాలంటే ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి రావాలంటే ఎన్ని డిజిట్స్ చూడండి, కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 ఉన్నాయి. కాబట్టి ఈ నెంబర్ని 10⁻7తో మల్టిప్లై చేసి 10⁻7తో డివైడ్ చేయండి. 1 2 3 4 5 ఇంటూ 10⁻7/10⁻7. ఇక్కడ కూడా ఇది 10 కంటే ఎక్కువ ఉంది కాబట్టి పాజిటివ్ ఇంటీజర్ వచ్చింది కాబట్టి ఈ రెండు సింప్లిఫై చేయండి. ఈ రెండు సింప్లిఫై చేస్తే బై 10⁻7 అంటే ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వస్తుంది. సో దిస్ వాల్యూ ఇస్ 4.83. పక్కన జీరోస్ రాయిపోయినా పర్లేదు, ఎందుకంటే పాయింట్ ఉంది కాబట్టి లాస్ట్లో జీరోస్ ఉన్నా దానికి వాల్యూ లేదు కాబట్టి ఇలా ఉంచేస్తాం. ఇంటూ 10⁻7. సో ఈ నెంబరు ఇప్పుడు ఇచ్చిన నెంబరు యాక్చువల్గా 10 కంటే ఎక్కువ ఉన్న నెంబర్ని 1 కంటే ఎక్కువ 1కి 10కి మధ్యలో రాసాం ఇంటూ విత్ ప్రొడక్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ 10. కాబట్టి దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ గివెన్ నెంబర్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ 0.1234 zeros and 9298. యాక్చువల్గా ఈ నెంబరు 0 పాయింట్ అని ఉందంటే 1 కంటే తక్కువ, కానీ మనం స్టాండర్డ్ ఫామ్లో రాయాలంటే 1 కంటే ఎక్కువ రావాలి, 10 కంటే తక్కువ రావాలి. కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్ ఇటు మూవ్ అవ్వాలి, ఇక్కడికి రావాలి. 9 పాయింట్ అన్న కనుక వస్తే అప్పుడు ఈ నెంబరు 1కి 10కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇటు పాయింట్ మూవ్ అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5. కాబట్టి ఈ నెంబర్ని 10⁻5తో మల్టిప్లై చేసి 10⁻5తో డివైడ్ చేయండి. 0.12349298 ఇంటూ పాయింట్ ఇక్కడికి మూవ్ అవ్వాలంటే మొత్తం 5 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడికి 9 ఆఫ్టర్కి రావాలంటే సో 10⁻5/10⁻5. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండు సింప్లిఫై చేయండి. ఈ రెండు సింప్లిఫై చేస్తే 1 ఆఫ్టర్ 5 జీరోస్ కనుక మల్టిప్లై చేస్తే పాయింట్ ఇక్కడికి మూవ్ అవుతుంది, 5 డిజిట్స్కి రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. బై చేసినప్పుడు పాయింట్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో దీని వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుందంటే పాయింట్ ఇక్కడికి వచ్చిందంటే జీరోస్ ముందు రాయని అవసరం లేదు కాబట్టి దీని వాల్యూ ఇస్ 9.298 అవుతుంది. ఈ రెండు సింప్లిఫై చేస్తాం కాబట్టి బై 10⁻5. సో 1/a⁻n ఈజ్ ఈక్వల్స్ టు a⁻n కాబట్టి ఇది పైకి వస్తే నెగిటివ్ అవుతుంది. 9.298 into 10⁻⁻5 is the standard form of a given number. Next number is 0.000529. ఇది కూడా 1 కంటే తక్కువ కాబట్టి 0 పాయింట్ అంటే లెస్ దెన్ 1 కాబట్టి 1కి 10కి మధ్యలో ఉండేటట్టు రావాలంటే ఈ పాయింట్ మూవ్ అయ్యి 5 పాయింట్ అని కనుక వస్తే కనుక ఇప్పుడు 1కి 10కి మధ్యలో వచ్చింది. కాబట్టి ఇక్కడికి రావాలంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, మొత్తం 1 2 3 4 5 ఉన్నాయి. కాబట్టి ఈ నెంబర్ని 10⁻5తో మల్టిప్లై చేసి 10⁻5తో డివైడ్ చేయండి సేమ్. సో 0.000529 ఇంటూ 10⁻5/10⁻5. పాయింట్ రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవ్వాలంటే మల్టిప్లై చేయాలి. సో ఈ రెండు సింప్లిఫై చేయండి, అప్పుడు ఇది 5.29 అవుతుంది బై 10⁻5. సో నెక్స్ట్ స్టెప్లో 10⁻5 బైలో ఉంది, పైకి తీసుకొస్తే కనుక ఇట్ విల్ బి 5.29 into 10⁻⁻5. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ గివెన్ నెంబర్. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ది యూజువల్ ఫామ్. ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఫామ్లో ఇచ్చాడు. స్టాండర్డ్ ఫామ్లో ఇచ్చినవన్నీ కూడా స్టాండర్డ్ ఫామే కాదులే, 24 into స్టాండర్డ్ ఫామ్ కాదు. మామూలుగా ఇలా ఇచ్చిన నెంబర్స్ని మనం యూజువల్ ఫామ్లో రాయాలంటే మల్టిప్లై చేసి ఆర్ డివైడ్ చేసి చేయాలి. 4.37 into 10⁻5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4.37 into 10⁻5 means 1 after 5 zeros 1 2 3 4 5. మల్టిప్లై చేసేటప్పుడు మనకి ఎన్ని జీరోస్ ఉంటే అంత రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 5 జీరోస్ ఉన్నాయి కాబట్టి 5 డిజిట్స్ మూవ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి 2నే ఉన్నాయి, మరి రిమైనింగ్ 3 కావాలి కాబట్టి ఆ ప్లేసెస్లో మనం ఎలా ఫిల్ చేయొచ్చు, రిమైనింగ్ 3 జీరోస్ పెట్టుకోవచ్చు. కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ మొత్తం పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, కానీ 1 after 5 జీరోస్ ఉన్నాయి.
ఈ 2 జీరోస్కి 2 డిజిట్స్ ఇటు మూవ్ అవుద్ది, ఇంకా 3 డిజిట్స్ మిగిలిపోయినాయి కాబట్టి 3 జీరోస్, కాబట్టి ఆ 3 జీరోస్ ఇక్కడ పెట్టుకుంటే సరిపోద్ది. దిస్ ఈస్ ద యూజువల్ ఫార్మ్ ఆఫ్ గివెన్ నెంబర్. Second one, that is 5.8 into 10 to the power of 7. That means 5.8 into 10 to the power of 7 means 1 after 7 zeros. Count it. 1, 2, 3, 4, 5, 6, 7. మల్టిప్లై చేసినప్పుడు ఇట్లా 1 ఆఫ్టర్ జీరోస్ కనుక మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ రైట్ సైడ్కి మూవ్ అవుద్ది. అయితే రైట్ సైడ్ మూవ్ అవ్వాలంటే ఇక్కడ 7 జీరోస్ ఉన్నాయి కాబట్టి 7 డిజిట్స్ మూవ్ అవుతాయి, కానీ ఇక్కడ ఆల్రెడీ 1 డిజిట్ మాత్రమే ఉంది కాబట్టి రిమైనింగ్ 6 డిజిట్స్ ప్లేస్లో జీరోస్ పెట్టుకోవచ్చు. అంటే 5, 8, 1 జీరోకి 1 డిజిట్ మూవ్ అయింది, ఇంకా రిమైనింగ్ జీరోస్ యూ రైట్, అంటే 6 జీరోస్ మిగిలిపోయినాయి కాబట్టి అవి పక్కన రాస్తే సరిపోద్ది. 1, 2, 3, 4, 5, 6. So this is the usual form of a given number. Next number is 32.5 into 10 to the power of -4. This is not in the standard form. Why? Standard form అంటే ఖచ్చితంగా 1కి 10కి మధ్యలోనే ఉండాలి, కానీ ఇది ఒక నెంబర్. దీన్ని మనం యూజువల్ ఫామ్లో రాయాలంటే 10 power of -4 means 1/10 power of 4, ఎందుకంటే a power minus n is equals to 1/a power n. సో ఈ నెంబర్ ఏమవుతుందంటే 32.5/10 power 4 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 32.5/10 power 4 means 1 after 4 zeros. 1, 2, 3, 4. బైలో 1 after zeros ఉంటే కనుక, అంటే 10 powers ఉంటే కనుక ఈ నెంబరు 4 zeros అంటే 4 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుద్ది. మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ పాయింట్ రైట్ సైడ్కి మూవ్ అవుద్ది, డివైడ్ చేసినప్పుడు డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుద్ది. కానీ ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి, అంటే 2 డిజిట్స్ వరకు ఇక్కడ జరుగుతుంది, ఇంకా రిమైనింగ్ 2 జీరోస్ మిగిలిపోయినాయి కాబట్టి ఆ ప్లేస్లో జీరోస్ పెట్టేసుకోండి. అంటే ఈ నెంబర్ ఏమవుతుందంటే 0. ఇక్కడ ఓన్లీ 2 డిజిట్స్కి మూవ్ అయింది, ఇంకా 2 జీరోస్ మిగిలిపోయినాయి కాబట్టి ఆ 2 జీరోస్ ప్లేస్లో జీరోస్ పెట్టుకోండి. అప్పుడు ఈ నెంబర్ 0.00325 అవుతుంది. దిస్ ఈస్ ద యూజువల్ ఫార్మ్ ఆఫ్ గివెన్ దిస్ నెంబర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 3.71529 into 10 to the power of 7. That is equals to 3.71529 10 to the power of 7 means 1 after 7 zeros. 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇలా రాస్తే మీకు ఈజీగా ఉంటుంది. జీరోస్ తర్వాత కౌంట్ చేయొద్దు, రాసేటప్పుడు నెంబర్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి, బట్ జీరోనే రాయండి, ఈజీగా ఉంటుంది. మల్టిప్లై చేసేటప్పుడు డెసిమల్ పాయింట్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది, జీరోస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మొత్తం 7 జీరోస్ ఉన్నాయి, సో 7 డిజిట్స్ రైట్ సైడ్కి రావాలి డెసిమల్ పాయింట్. కానీ ఇక్కడ ఎన్ని కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇక రిమైనింగ్ 2 జీరోస్కి ఆ జీరోస్ పెట్టుకోండి, డెసిమల్ పాయింట్ తీసేయండి. సో 3, 7, 1, 5, 2, 9. ఇంకా ఇక్కడ నుంచి 5 డిజిట్స్కి మూవ్ అవడానికి 5 జీరోస్ సరిపోయినాయి, ఇంకా 2 జీరోస్ మిగిలిపోయినాయి కాబట్టి ఆ 2 జీరోస్ ఇక్కడ రాసుకుంటే చాలు. దిస్ ఈస్ ద యూజువల్ ఫార్మ్ ఆఫ్ గివెన్ నెంబర్. నెక్స్ట్ 5. సో ఫిఫ్త్ నెంబర్ ఈస్ that is 3789 into 10 to the power of -5. 10 to the power of -5 means 1/10 to the power of 5. Why? A power minus n is equals to 1/a power n. So it will be 3789 into 10 to the power of 5. 10 to the power of 5 means 1 after 5 zeros. So 3789 by 1 after 5 zeros. 1, 2, 3, 4, 5. యాక్చువల్గా ఈ నెంబర్లో 3789 అంటే 3789.0 అని రాసినా కానీ దీని వాల్యూ 3789 అవుతుంది. కాబట్టి ఇలా రాసిన అవుతుంది కాబట్టి డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉన్నట్టు, కాబట్టి డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ 1 after 5 zeros ఉన్నాయి కాబట్టి డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉన్నది అలా 5 డిజిట్స్కి ఇక్కడికి 5 డిజిట్స్ వస్తుంది, కానీ ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ డిజిట్లో 0 పెట్టుకోండి. అప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది 0.03789
89 కాబట్టి 5 డిజిట్స్ మారాలి కాబట్టి కౌంట్ చేయండి. ఇప్పుడు 1 2 3 4 5 కాబట్టి డెసిమల్ పాయింట్ ఇక్కడ రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద యూజువల్ ఫార్మ్ ఆఫ్ దిస్ గివెన్ నెంబర్. నెక్స్ట్ వన్ ఈజ్ 24.36 into 10 to the power of minus 3. దీని వాల్యూ 24.36 by 10 cube. 10 cube అంటే 1 after 3 zeros 1000. 24.36 by 1000. 1 after zeros కనుక ఉంటాయి డెసిమల్ పాయింట్ దీంతో డివైడ్ చేసినప్పుడు టెన్స్ థౌజండ్స్ అట్లా డివైడ్ చేసినప్పుడు పాయింట్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ 3 zeros ఉన్నాయి, 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digits లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఓన్లీ మూవ్ అవడానికి 2 digits ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ ప్లేస్లో 0 తీసుకోండి. అప్పుడు దీని వాల్యూ 0.024 అవుతుంది. అప్పుడు ఇక్కడున్న డెసిమల్ ఇక్కడికి మారుతుంది కాబట్టి 3 digits కవర్ అయినాయి. 36 యాస్టిస్గా రాసేయండి. సో దిస్ ఈస్ ద యూజువల్ ఫార్మ్ ఆఫ్ గివెన్ నంబర్. Next, third question. Express the following information in the standard form. Size of the bacteria is 0.000004 meters. So actual standard forms అనేవి scientific form లో అలాగే డిస్టెన్స్ హెవీ డిస్టెన్స్లో ఉన్న లో ఉన్న వాల్యూస్ వెరీ లో ఉన్న మనం స్టాండర్డ్ ఫామ్స్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేస్తే బెటర్, అంటే ఈజీగా ఉండటం కోసం. Is equals to 0. How many zeros are there after decimal? 1 2 3 4 5 6 zeros are there. So count 1 2 3 4 5 6. After that 4 is there, 4 meters. So actually ఇది 1 కంటే తక్కువ. 1 కంటే తక్కువ ఉన్నప్పుడు దీన్ని 1కి 10కి మధ్యలో తీసుకురావాలంటే మల్టిప్లై చేయాలి. 4 ఎక్కడైతే నెంబర్ ఉందో ఇక్కడ తీసుకురావాలి. 4 పాయింట్ అని వస్తే కనుక 4 పాయింట్ అనేది మనకి 1కి 10కి మధ్యలో ఉంటుంది కాబట్టి డెసిమల్స్ కౌంట్ చేయండి. 4 పక్కకు రావడానికి డెసిమల్ పాయింట్ 1 2 3 4 5 6 7 ఉంది కాబట్టి ఈ నెంబర్ని మీరు 7తో మల్టిప్లై చేసి 7తో డివైడ్ చేయండి. సో 0.123456 into 10 to the power of 7 by 10 to the power of 7. ఈ రెండు సింప్లిఫై చేస్తే దీని వాల్యూ 4 అవుతుంది. 4 by 10 to the power of 7. సో బైలో 10 to the power of 1 by a power n is equals to a power minus n కాబట్టి దిస్ వాల్యూ 4.10 to the power of 7 అవుతుంది. సో మీటర్స్. సో సైజ్ ఆఫ్ ది బ్యాక్టీరియా is equals to 4 into 10 to the power of minus 7 meters is the standard form of size of the bacteria. Next, second one. The size of the red blood cell is 0.000007 mm. So మనం ఇది కూడా స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలంటే కనుక దీనికి కూడా పాయింట్ ఇక్కడికి వస్తేనే 1కి 10కి మధ్యలో ఉంటుంది. యాక్చువల్లీ దిస్ నెంబర్ ఈజ్ లెస్ దెన్ 1. సో పాయింట్ ఇక్కడికి తీసుకొస్తే 7 పాయింట్ అని వస్తే 1కి 10కి మధ్యలో ఉంటుంది కాబట్టి డిజిట్ ఇక్కడికి రావాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? కౌంట్ చేయండి. 7 ఆఫ్టర్ డిజిట్ మూవ్ అయ్యేటట్టు 1 2 3 4 5 6 ఉంది కాబట్టి 0.123457 into 10 to the power of 6 by 10 to the power of 6 చేయండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే కనుక దీని వాల్యూ 7 అవుతుంది బై 10 power of 6. 10 power of 6 పైకి తీసుకొస్తే మైనస్ అవుతుంది 10 power of minus 6. That length is mm. So this is the size of the red blood cell, that is 7 into 10 power of minus 6 mm. Next, third one is the speed of light, that is equals to 3 1 2 3 4 5 6 7 8 zeros meter per second. సో దీన్ని కూడా మనం స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. దీని స్టాండర్డ్ ఫామ్ ఈజీ. 30 ఉందనుకోండి 3 into 10 అని రాసుకోవచ్చు. 300 ఉందనుకోండి 3 into 100 అని రాయచ్చు. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ఎలా రాయచ్చు? 3 into 1 ఆఫ్టర్ ఎన్ని జీరోస్ ఉన్నాయో అది పెట్టుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8. సో 10 to the power of 8
ఇలా రాయొచ్చు మీటర్ పర్ సెకండ్. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్. 1 after 8 zeros means 10 to the power of 8. డైరెక్ట్లీ రాశాను ఈజీగా ఉండటం కోసం. ఇంకే నెంబర్లు లేవు కాబట్టి ఇక్కడ 3 after 0. 30 we can write as 3 into 10. 300 we can write as 3 into 100. అలాగే ఈ నెంబర్ని 3 into 1 after 8 zeros రాయొచ్చు కాబట్టి 1 after 8 zeros అంటే 10 to the power of 8. డైరెక్ట్గా రాసేయచ్చు ఈ ప్రాబ్లమ్ని. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ది లైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, that is the distance between the moon and the earth is, that is this one, 3844670000 meters approximately. This is not exactly, approximately. So we have to write in this value in the standard form. This is the distance between the moon and the earth. ఇది 1 కంటే ఎక్కువ, 10 కంటే ఎక్కువ ఉంది. సో మనం స్టాండర్డ్ ఫామ్లో రాయాలంటే 1కి 10కి మధ్యలోనే రాయాలి కాబట్టి పాయింట్ ఇక్కడికి రావాలి. పాయింట్ ఇక్కడికి రావాలంటే ఇక్కడున్న పాయింట్ ఇక్కడ ఉంటుంది. పాయింట్ ఏమీ లేదు అంటే పాయింట్, కాబట్టి అది ఇక్కడికి తీసుకురావాలంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8. 3 పాయింట్ అనేది వేస్తే కనుక 1కి 10కి మధ్యలో ఉంటుంది కాబట్టి 8 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని 10 power of 8తో మల్టిప్లై చేసి 10 power of 8తో డివైడ్ చేయండి. సో 3844670000 into 10 to the power of 8 by 10 to the power of 8. ఇప్పుడు ఈ రెండు సింప్లిఫై చేయండి. డివైడ్ చేస్తే కనుక ఈ రెండు దిస్ వాల్యూ అండ్ డినామినేటర్ సింప్లిఫై చేయండి. అప్పుడు 1 after 8 zeros అంటే పాయింట్ మూవ్ అవ్వకుండా ఇక్కడికి వస్తుంది, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. కాబట్టి దిస్ వాల్యూ విల్ బి 3.844667. చివరిలో జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత లాస్ట్లో జీరోస్ ఉంటే రాయని అవసరం లేదు. ఒకటి ఇంటూ మిగిలిపోయింది 10 power of 8. సో ఇలా రాస్తాం. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది మూన్ అండ్ ది ఎర్త్. ది నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ ది చార్జ్ ఆఫ్ an electron is 0. coulombs. How many zeros we can count it? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 zeros are there and 1 6. సో మనం దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. దిస్ ఈస్ ద కూలమ్స్. సో దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాయాలంటే ఇట్ ఈస్ లెస్ దెన్ 1. కాబట్టి 1 కంటే ఎక్కువ ఉండాలంటే 1 పాయింట్ అని వస్తే కనుక 1కి 10కి మధ్యలో ఉంటుంది. కాబట్టి 1 పాయింట్ అని రావడం కోసం ఆల్రెడీ 16 zeros ఉన్నాయి. మళ్ళీ 1 కూడా కౌంట్ చేస్తే 17 zeros ఉన్నాయి. ప్లస్ 1 కూడా కౌంట్ చేస్తే 18 zeros. కాబట్టి ఈ నెంబర్ని ఇంటూ 10 power of 18 డైరెక్ట్ రాస్తుంది. ఇంకో స్టెప్ రాయట్లేదు ఇక్కడ, ఎందుకంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది జీరోస్ రాసేటప్పుడు, అందుకే ఇక్కడ చేస్తున్నా. 10 power of 18 కనుక రాస్తే అప్పుడు ఈ నెంబర్ ఎంత అవుతుంది? 1.6 అవుతుంది. ఈ రెండు సింప్లిఫై చేస్తే పాయింట్ ఇక్కడికి మూవ్ అవుతుంది. ఇక బై 10 power of 18. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే 1.6 ఇంటూ పైకి వస్తే కనుక ఇట్ విల్ బి 10 power of -18 coulombs. So this is the standard form of this given number. Next problem is thickness of a piece of paper is 0.0016 centimeters. సో దాన్ని మనం ఇప్పుడు మార్చుకోవాలి స్టాండర్డ్ ఫామ్లోకి. ఈ నెంబర్ కూడా 0 పాయింట్ అని ఉందంటే 1 కంటే తక్కువ, కాబట్టి స్టాండర్డ్ ఫామ్లోకి రావాలంటే పాయింట్ 1 ఆఫ్టర్కి తీసుకొచ్చాం అనుకోండి డెసిమల్ పాయింట్, అప్పుడు 1 పాయింట్ అని వచ్చింది. కాబట్టి 1 కంటే ఎక్కువ 10 కంటే తక్కువ వచ్చింది. కాబట్టి 1 పాయింట్ అని రావాలంటే ఈ 1 ఇక్కడికి డెసిమల్ పాయింట్ రావడానికి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి, ఎన్ని డిజిట్స్ మారాలి. 1 2 3 డిజిట్స్ చేంజ్ అవ్వాలి. కాబట్టి దీన్ని దేంతో మల్టిప్లై చేస్తారంటే 10 క్యూబ్తో మల్టిప్లై చేసి 10 క్యూబ్తో డివైడ్ చేయండి. అప్పుడు ఈ రెండు సింప్లిఫై చేయండి. మల్టిప్లై చేసినప్పుడు ఇది 1.6 అవుతుంది. 1.6 అవుతుంది. డివైడెడ్ బై 10 క్యూబ్ మిగులుతుంది. 10 క్యూబ్ పైకి వస్తే కనుక 1.6 ఇంటూ 10 to the power of -3 centimeters. So this is the standard form of thickness of a paper.
Next problem is 7th one, that is the diameter of a wire on a computer chip, that is 0.000005 centimeters. This is the diameter of a wire on a computer chip, 0.000005 centimeters. మనకి 5 పాయింట్ ఇక్కడికి వస్తే కనుక ఆ నెంబరు ఇది 1 కంటే తక్కువ, 5 పాయింట్ అని వస్తే కనుక ఈ నెంబరు 1 కంటే ఎక్కువ, 10 కంటే తక్కువ వస్తుంది. కాబట్టి పాయింట్ ఇక్కడికి మూవ్ చేయడానికి మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? డిజిట్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి ఇంటూ 10⁶ బై 10⁶ చేయండి. మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా డివైడ్ కూడా చేయాలి. ఈ నెంబర్ మారకూడదు, కానీ మనం స్టాండర్డ్ ఫామ్లో రాయాలి, అది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఈ నెంబరు 5 అవుతుంది. సో 5 బై 10⁶. 10⁶ కనుక పైకి తీసుకొస్తే 5 × 10⁻⁻6 centimeters. So this is the standard form of the diameter of a wire on a computer chip. Next problem is 4th one, that is very important. In a pack there are 5 books, each of thickness 20 mm, and 5 papers and sheets, each of thickness is 0.016 mm. That means 5 books like this and 5 papers on the 5 books. This is a pack. కాబట్టి ఈ ప్యాక్ మీద 5 బుక్స్ ఉన్నాయి, 5 బుక్స్ మీద 5 పేపర్స్ ఉన్నాయి. 5 బుక్స్ థిక్నెస్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ థిక్నెస్. సో దిస్ లెంగ్త్ ఈజ్ 20 mm. థిక్నెస్ ఈజ్ 20 mm. సో రైట్ ది స్టెప్స్. టోటల్ థిక్నెస్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ ది థిక్నెస్ ఆఫ్ ఈచ్ book is 20 mm. So write that step. mm given. Then the thickness of 5 books is equals to 5 into 20 mm. That is equals to 5 20s 100 mm. Next 5 paper sheets are there. So the thickness of each sheet is 0.016 mm. That is equals to 0.016 mm. Then the thickness of 5 paper sheets, same thickness 5 paper sheets, is equals to 5 into 0.016 mm. That is equals to 5 into 0.016 mm means that will be 0.08 mm. 16 5s are 80, so it will be 0.08 mm. So total thickness of the pack, that is equals to thickness of 5 books, that is 100 mm, plus thickness of 5 paper sheets, that is 0.08 mm. That is 100 plus 0.08, that is 100.08 mm. So this is not in the standard form. Now we have to convert into standard form. So this number is greater than 10. ఈ నెంబర్ 10 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 1కి 10కి మధ్యలో రావాలంటే పాయింట్ ఇక్కడికి వస్తే 1 పాయింట్ అని వస్తుంది. కాబట్టి దీన్ని పాయింట్ ఇక్కడికి రావాలి అంటే 2 digits ఉన్నాయి డిఫరెన్స్. కాబట్టి 10² తో మల్టిప్లై చేసి 10² తో డివైడ్ చేయండి. అప్పుడు ఈ రెండు సింప్లిఫై చేయండి. బై చేసినప్పుడు 1 ఆఫ్టర్ జీరోస్తో పాయింట్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. 2 digits మూవ్ అవుతుంది కాబట్టి 1 పాయింట్ అని వచ్చింది. 1.0008 into 10² as it is mm. So this is the standard form of the thickness of the pack. Rakesh solved some problems of exponents in the following way. Do you agree with the solution? If not, why? Justify your agreement. So this is the 5th problem. దీంట్లో first given that x power of -3 into x power of -2 is equals to x power of -6. This is the first one.
ఈ ప్రాబ్లమ్స్ని రాకేష్ చేసింది కరెక్టా కాదా అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కంపేర్ చేయండి. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఫస్ట్. ఎక్స్ పవర్ ఆఫ్ -3 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ -2. ఇది ఏ ఫార్ములాలో ఉంది? e to the power of m ఇంటూ a to the power of n, దట్ ఈస్ ఈక్వల్స్ టు, అంటే a to the power of mn అవుతుంది, a to the power of m plus n అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఆఫ్ -3 ప్లస్ ఎక్స్ -2. ఏ ఫార్ములా అంటే సిన్స్ a to the power of m ఇంటూ a to the power of n, దట్ ఈస్ ఈక్వల్స్ టు a to the power of m plus n. సో సింప్లిఫై చేస్తే దిస్ విల్ బి -3 ప్లస్ -2 అంటే -5. దిస్ ఈస్ ద ఎల్హెచ్ఎస్. బట్ రాకేష్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది? ఆర్హెచ్ఎస్, దట్ ఈస్ ఎక్స్ పవర్ ఆఫ్ -6. బోత్ ఆర్ నాట్ కరెక్ట్. హియర్ ఎల్హెచ్ఎస్ is not equals to RHS. So I don't agree with Rakesh solution. Second problem is x cube by x square is equals to x power of 4. LHS RHS check చేయండి. LHS is equals to x cube by x square. So it is in the form of a power m by a power of n, that is equals to a power of m minus n. అంటే ఇది x power of 3 minus 2 అవుతుంది, that is equals to 3 minus 2 means 1, x power of 1 means x. కానీ RHS x power of 4 ఇచ్చాడు, LHS ఏమో x వచ్చింది. కాబట్టి here LHS is not equals to RHS. So conclusion is I don't agree with Rakesh solution. Next, third one is x square whole cube is equals to x power of 2 power 3 అని రాశాడు, that is equals to x power of 8 అని రాశాడు. కానీ యాక్చువల్గా LHS స్టార్ట్ చేస్తే that is equals to x square whole power of 3. It is in the form of a power m whole power of n, that is equals to a power of mn, that is equals to 2 3 6. Actually, that is a to the power of m whole to the power of n is equals to a to the power of mn. So this is not equals to x power of 2 cube. 2 cube means 2 power 3, that is equals to 8, x power of 8. కానీ మనకి x power of 6 ఏ వచ్చింది, that not equals to x power of 8. So here also Rakesh did wrong. So I don't agree with Rakesh. And fourth one is x power of -2 is equals to root x. We solve like this. So LHS కనుక తీసుకుంటే LHS, that is equals to x power of -2, a power minus n is equals to 1 by a power n. So it will be x square. Since formula a power minus n is equals to 1 by a power of n. Simplify RHS, root x. This is the radical form. In 9th class is there. Root x means that is equals to x power of 1 by 2. Square root of x means x power of 1 by 2. So here this is 1 by x square, this is x power of 1 by 2. So both are not equal. So here LHS is not equals to RHS. So this solution is wrong. So I don't agree with the Rakesh solution. And last one, that is fifth one, 3 into x power of -1 is equals to 1 by 3x. Take LHS RHS. LHS, that is equals to 3 into x power of -1. A power -1 is equals to 1 by a. So this will be 3 by x. A power -1 is equals to 1 by a. By using this law, exponents law, it will be. But RHS is 1 by 3x. So both are different. 3 by x is not equals to 1 by 3x. So here LHS is not equals to RHS. So I don't agree with Rakesh solution. So these are the solutions of exercise 4.2. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమై మీకు నచ్చినట్లయితే
ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.